నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టి పదవీ స్వీకరణ టైంలో అధికారాన్ని దుర్వినియోగపరచను అని ఆయన చేసిన వాగ్వాదాలకి వ్యతిరేకంగా ఆయన చిత్రం ఏదైతే హరిహర వీరమల్లు ఉందో ఈ చిత్రానికి సంబంధించి ఆయన స్వార్థపూరితంగానే రేట్లు పెంచారనే అభియోగంతో ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు యొక్క పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ బాలాగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. బాలాగారు నమస్తే అండి. నమస్తే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి టికెట్స్ రేటు ఆయన స్వార్థపూరితంగా పెంచుకున్నారని, ప్రొడ్యూసర్స్ లాభాల కోసమే పెంచుకున్నారన్నట్టుగా కేసు ఏదో ఫైల్ అయింది. సో దాని తాలూకు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి యాజ్ ఏ లాయర్గా ఏంటి ఏం చెప్తారు? మీరు ఇందాక స్టార్టింగ్లో అనేటప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారా లేకపోతే పోస్టర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారా నాకు అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లియర్ కదా? క్లియర్. పోస్టర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. నో ఓకే ఫైన్. అదే కొంచెం నాకు అలా వినిపించింది. రైట్. సరే ఫైన్. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫౌండర్ ప్రెసిడెంట్ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. ఎవరెవరికి కంప్లైంట్ చేశారంటే చీఫ్ సెక్రటరీకి, అలానే యాంటీ కరప్షన్ బ్యూరో డీజీకి, అలానే సీసీ కాపీ టు చీఫ్ మినిస్టర్కి కూడా. ఓకే. బేసికల్గా ఏముంటుంది అంటే రాజ్యాంగబద్ధంగా ఎవరైతే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటారో వీళ్ళు మినిస్టర్ అవ్వాలి అంటే వీళ్ళకున్న అర్హత ఫస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే అవ్వడం. ఓకే. లేదు అంటే ఎమ్మెల్సీలు. ఓకే. అంటే ఎగువ సభ దిగువ సభ అని అంటారు, అంటే అప్పర్ హౌస్ లోయర్ హౌస్ అని అంటారు. అక్కడ రాజ్యాంగం మీద వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏం ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా ఒక్కసారి ప్రజలకు కూడా మనం చెప్దాం. ఓకే. అంటే ఓత్ అంటారు దాన్ని, అఫర్మేషన్ ఆఫ్ ఓత్. అంటే చెప్తారు కదా, అంతఃకరణ శుద్ధితో కర్మన రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇదే ఉంటుంది ఓవరాల్ గా స్పీచ్ లో. అండ్ ఇంకా డీటెయిలింగ్ వెళ్దామంటే వెళ్దాం. అది డీటెయిల్ గా ఒకసారి మనము ఇప్పుడు ప్రమాణ స్వీకారం మినిస్టర్, స్టేట్ కి సంబంధించిన మినిస్టర్, పార్లమెంట్, సుప్రీంకోర్టు, రాష్ట్ర మంత్రులు. ఓకే. వాళ్ళు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్ర మంత్రిగా నా విధులను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వహిస్తానని మరియు రాజ్యాంగం మరియు చట్టం ప్రకారము భయం లేదా పక్షపాతము, ప్రేమ లేదా ద్వేషము లేకుండా అన్ని రకాల ప్రజలకు హక్కులుగా ఉండటానికి ప్రమాణం చేస్తున్నాను అని చేస్తారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మంత్రిగా నాకు తెలిసిన ఏ విషయాన్ని అయినా ఆ మంత్రిగా నా విధుల్ని సక్రమంగా నిర్వహించడానికి అవసరమైనప్పుడు లేదా గవర్నర్ తన అభిష్టానుసారము నిర్వహించాల్సిన విధులకు సంబంధించిన ఏదైనా విషయాన్ని ప్రత్యక్షంగా అనుమతించబడినప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియజేయనని బహిర్గతం చేయనని ప్రమాణం చేస్తున్నాను అని వీళ్ళు చేస్తారు. అంటే దీంట్లో సారాంశం ఏంటండి, నేను ఎవరికి అంటే నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ నాకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఎవరికి కూడా నేను పక్షపాతము లేకపోతే ఒకరికి బెనిఫిట్ చేసే విధంగా లేకపోతే ఒకరికి మంచి చేసే విధంగా ఒకరికి లబ్ధి చేసే విధంగా నాకు లబ్ధి చేకూర్చుకునే విధంగా నేను చెయ్యను అని అర్థం. అవునా? ఇప్పుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఆయనే చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ ని మూవ్ చేసి టికెట్ల రేట్లు పెంచడానికి నేనే చేశాను అన్నారు. ఫస్ట్ ఈయన ఎవరు? ఆ సినిమాలో ఒక హీరో. ఒక మినిస్టర్ గా ఉండి ప్రైవేట్ ఎంగేజ్మెంట్స్ ఏవి కూడా ఉండకూడదు. అండ్ రెండో విషయము అదే కాకుండా ఒక మినిస్టర్ గా ఉండి ఈయన మినిస్టర్ యొక్క హోదాకి కలిగిన యొక్క బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీస్ ని మొత్తం అంతా దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు ఇవన్నీ దేని కిందకి వస్తుందంటే కరప్షన్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ కరప్షన్ ఏముంటుందంటే మనీ ట్రయల్ ఒకటే కాదండి, పవర్ ని మిస్యూజ్ చేసినా కూడా మీకు కరప్షన్ కిందకే వస్తుంది. ఈ కరప్షన్ ఏముంటుందంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ బెనిఫిట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్ అనేది ఎక్కడైతే వస్తుందో ఇట్ ఇస్ కమ్స్ అంటారా కరప్షన్. సో ఇప్పుడు ఇలాంటి చట్టాలు, ఇలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని తెలిసిన వ్యక్తి ఆయన ఐఏఎస్ కాబట్టి, అది కాక ఆయన ఒక పార్టీని కూడా స్థాపించాడు కాబట్టి ఇది పబ్లిక్ యొక్క
ట్రస్ట్ కి సంబంధించింది, ప్రజల యొక్క నమ్మకానికి సంబంధించింది. డెమోక్రసీ అంటే ఏంటి అండి? ప్రజల యొక్క నమ్మకం మీద ఏర్పాటైన ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఒక రాజ్యాంగబద్ధమైన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళు ఓటేసి గెలిపిస్తారు ఒక వ్యక్తిని నమ్మి. ఓకే. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ బతుకుని, వాళ్ళ జీవితాన్ని బాగుపరుస్తారు. ఆయనకు సొంత లాభాలకి ఏం చేసుకోడు అని నమ్ముతారు. అలాంటి నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేయడం అని అంటారు అనమాట. సో ఇవన్నీ తెలుసుకున్న ఆయన ఐఏఎస్ గారు యాంటీ కరప్షన్ బ్యూరోకి, చీఫ్ సెక్రటరీకి, అలానే చీఫ్ మినిస్టర్కి కూడా కాపీ పెట్టడం అయితే జరిగింది. ఇది కంప్లైంట్ యొక్క సారాంశం. అంటే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు కదా, సో ఆయన చర్యలు ఆయన చొరవతోనే జరిగింది అనుకోవచ్చు కదా. ఎందుకు దీన్ని ఇట్లా అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లోనే ఎందుకు చూడాలి? అంటే మీన్ పొలిటికల్ ఆస్పెక్టే, బట్ దానికి సంబంధించి సినిమాటోగ్రఫీ ఉన్నారు కదా. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ లో చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఫైల్ ని మూవ్ చేసి నేనే చేశాను అని చెప్పింది ఎవరు? నేనా, మీరా? పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నప్పుడు ఇంకా దాంట్లో సినిమా దాన్ని ఏమంటారు, అలా జరిగిందని ఊహించుకోవాల్సిన నెసెసిటీ ఏముంది? ఇప్పుడు ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో అదే సినిమాలకు సంబంధించి ఆయన చేసిన ఏదైతే టికెట్ ప్రైసింగ్ వ్యవహారం ఉందో అది కుట్రపూరితంగా చేసినప్పుడు, అది పర్సనల్ అయినప్పుడు ఇది ఎందుకు వేరుగా? అసలు ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచితే కుట్రపూరితం అవుతుందా, లేకపోతే టికెట్లు తగ్గితే కుట్రపూరితం అవుతుందా? అసలు కుట్ర అంటే ఏంటి? అంటే ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గిస్తే ఎవరికి లాభం? అంటే ప్రజలకి లాభం. లాభమే. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఎవరికి లాభపరిచే విధంగా చేయాలి? ప్రజలకా లేకపోతే ప్రొడ్యూసర్లకా? ప్రజలకే. మరి చీఫ్ మినిస్టర్ గతంలో చేసింది ఏంటి? ప్రజలకు లాభపరిచే విధంగా చేశాడు. ఇప్పుడు ఈయన చేసింది ఏంటి? ఒక ప్రొడ్యూసర్ కి లాభపరిచే విధంగా. సో ఇక్కడ ప్రజలకు లాభం జరగాల్సింది పోయి ఒక ప్రొడ్యూసర్ కి లాభం జరిగిందంటే కుట్ర ఎవరిది? మోసం ఎవరిది? దగ ఎవరిది? ప్రజల్ని పెట్టింది ఎవరు? ప్రజల యొక్క సొమ్ముని, ప్రజల యొక్క ఆస్తిని. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు సైకలాజికల్ గా డిజార్డర్ చేసి ఒక సినిమాని తీసి అతనికి 500 రూపాయలు అతను ఏదో ఒక దానికి పనికొచ్చేది నీ సినిమా చూడకపోతే. ఈ రోజు ఆ 500 రూపాయలు నీ సినిమా చూడడం వల్ల వాడి కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోవచ్చు, లేకపోతే వాడి జీవితం నాశనం అయిపోవచ్చు, ఏవైనా జరిగి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఇదే 500 రూపాయలు అతనికి ఏ విధంగా సహాయపడి ఉండేవి కదా. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర ప్రజలకి గత ప్రభుత్వంలో టికెట్ రేట్లు తగ్గించారు కదా, మరి ఎందుకండి దాన్ని ఎక్కువగా అంటే దాన్ని సీరియస్ గా ఎందుకు చేసుకున్నారు ఆంధ్ర ప్రజలు? వాళ్ళకే కదా లబ్ధి కోసం ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రజలు మొత్తం అందరూ వ్యతిరేకించలేదు కదా. షోకాళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు, షోకాళ్ళు కొంతమంది ఈ ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, ఈ జన సైనిక్స్ ఎవరైతే ఉన్నారో ఇన్లాజికల్ గా ఆలోచించే జన సైనికులు, వీళ్ళు తప్పనిచ్చి, ఫిలిం వాళ్ళు తప్పనిచ్చి, మిగతా ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదే. అందరూ హర్షించారు. అంటే ఆయన సినిమాల టైంలోనే టికెట్ రేట్లు 10 రూపాయలకి 5 రూపాయలకి పెట్టారు. ఇది కుట్రపూరితంగా జరిగింది. నాకు విషయం చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి నిజంగానే మీరు అనుకున్నట్టు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టారు అనుకుందాం. ఆ జీవో ఆయనకు ఒక్క సినిమాకే వర్తిస్తుందా? అన్ని సినిమాలకు వర్తిస్తుందా? అన్ని సినిమాలకు. మరి ఇంకా అలాంటప్పుడు ఆయన కుట్ర చేయడం ఏముంది అక్కడ? బేసిక్ లాజిక్, కామన్ సెన్స్. మనము అందరికీ వర్తిస్తుంది కదా అది. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, లేకపోతే సూపర్ స్టార్ కావచ్చు, లేకపోతే ఏ స్టార్ అయినా కావచ్చు. ఏ స్టార్ కైనా కూడా ఆ జీవో సింపుల్ గా వర్తిస్తుంది. మరి ఆ సింపుల్ గా వర్తించిన జీవో మరి ఆయన మీద కుట్ర చేయాల్సినంత నెసెసిటీ ఏముంటది ఎవరికైనా? సింపుల్. నాకు విషయం చెప్పండి. ఇప్పుడు అంటే అన్ని సినిమాలకి అదే రేట్లు ఉంటుంది. అప్పుడు నో డౌట్. ఇంకా అసలు సినిమా రేట్లు ఎందుకు పెంచుకోవాలి అనేది క్వశ్చన్. ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది, ప్రజలు ప్రశ్నించాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సినిమా టికెట్ల రేట్లు పెంచాలి? అది క్వశ్చన్. అది అడగండి ఫస్ట్. అంటే ఇప్పుడు చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని ఎన్ని కోట్లు పెట్టి తీస్తున్నప్పుడు, సో ప్రజల దగ్గర నుంచే కదా డబ్బులు వెనక్కి రావాలి. సరే, అసలు మీకు ఎవరికైనా, ప్రజలకి ఎవరికైనా ట్రాన్స్పరెంట్ గా నిజంగా సినిమాకి ఇన్ని కోట్లు అయినా ఎవరైనా చూపించారా ఇప్పుడు దాకా? మరి అలాంటప్పుడు ఇన్ని కోట్లు అయినా మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఆడిటింగ్ కాదండి. ఇప్పుడు డబ్బులు మొత్తం తీసుకుంటేది ఎవరు? ప్రొడ్యూసర్ కాదు. డబ్బులు మొత్తం తీసుకున్నది హీరో కదా. రెమ్యునరేషన్ మొత్తం కోట్ల సగం బడ్జెట్ అంతా నువ్వు తీసుకుంటావు. నువ్వు తగ్గించు. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంత? నీకు నిజంగా అంత అభిమానము, నువ్వు ప్రజల కోసం చేస్తున్నావు, నువ్వు ఒక హీరోవి, నీ ఫ్యాన్స్ కోసం చేస్తున్నావు అని చెప్తున్నావు కదా. నువ్వు అంత రెమ్యునరేషన్ తీసుకో. 1 కోటి రూపాయలు తీసుకో, 2 కోట్లు తీసుకో. మరి అంత బడ్జెట్ అవ్వదు అప్పుడు. అంటే సరే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చిన్న బడ్జెట్ లో కూడా హాలీవుడ్ రేంజ్ సినిమాలు వస్తున్నాయి. మరి మీ దగ్గర ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ ఓవరాల్ గా మీ ఆస్పెక్ట్ లో ఎక్కువ దోచుకుంటూ ప్రొడ్యూసర్ కన్నా హీరో అంటారు. yes exactly. ఓకే. ఇప్పుడు వాళ్ళు దోచుకొని వాళ్ళు ప్రజల్ని సైకలాజికల్ డిజార్డర్ చేస్తున్నారు. ఆ సైకలాజికల్ డిజార్డర్ అయిపోవడం వల్ల
ఒక వ్యక్తి మానసికంగా బాధ చెంది, మానసికంగా ఆయన వేదన చెంది ఒక మానసిక రోగిగా మారిపోయి తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయాల్సిన అమౌంట్ ని లగ్జరీగా, ఎప్పుడు లగ్జరీ నాకు డబ్బులు ఎక్సెస్ అయిపోయినప్పుడు లగ్జరీ, కానీ నాకు లేనప్పుడు నేను లగ్జరీకి పడుతున్నా. సరే ఓకే, నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు సినిమా బాగలేకపోతే నిష్పక్షపాతంగా సినిమాకి వెళ్లకుండా సినిమా ఏమైపోయినా పర్లేదు, హీరో ఏమైపోయినా పర్లేదు, డైరెక్టర్ ఏమైపోయినా పర్లేదు, డిస్ట్రిబ్యూటర్ ఏమైపోయినా పర్లేదు అని చెప్పి నిష్పక్షపాతంగా ఉండే ప్రజల దగ్గర వాళ్ళ కోసం ఎందుకు ముందడుగు వేసి టికెట్ రేట్ తగ్గించాలి, లేకపోతే ఎందుకు ఉండాలి కన్సర్న్ అంటారు? మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ప్రభుత్వం యొక్క కోర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రజలకి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యంతో పాటి ఆర్టికల్ 21 లైఫ్ ఏదైతే మనకుందో, డిగ్నిటీ లైఫ్ కావచ్చు, లైఫ్ లిబర్టీ కావచ్చు, లేకపోతే లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 లో వస్తాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా దాని కిందకి వస్తుంది. దాని ఎక్స్పెక్టేషన్స్ లో మీకు ఇప్పుడు సమాజంలో అందరూ ఇప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అన్నాం. ఓకే, మనమందరం దాన్ని రిజాల్వ్ చేసుకున్నాం, ఈక్వల్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా, ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు చాలా మంది అంటున్నారు డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళని, బాస్ డబ్బులు పెట్టారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ వచ్చిందని వీళ్ళని తయారు చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. నువ్వు ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇన్ఈక్వాలిటీ కాదు. ఇది హిట్లర్ పాలన కాదు, డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో నువ్వు ఎంటర్టైన్మెంట్ కూడా ఈక్వల్గా ఇవ్వాలి కదా. ఇప్పుడు అదే థియేటర్కి కదా అందరూ వెళ్తున్నారు, మరి అదే థియేటర్ అదే సినిమా కదా అందరూ చూస్తారు. ఇప్పుడు సగం మంది పైరసీని ఎంకరేజ్ చేసిన పీపుల్ ఉన్నారు, సగం మంది ఓటీటీని ఎంకరేజ్ చేసిన పీపుల్ ఉన్నారు. థియేటర్లకు రావడమే కష్టం. పైరసీ ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే పైరసీ ఇచ్చేదే మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలియని విషయం అది. ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా ఉందండి, మీ ల్యాప్టాప్ లోనో మీ మొబైల్ లో ఉంటుంది, మీకు తెలియకుండా యాక్సెస్ ఎలా బయటకు వెళ్తుంది? వెళ్ళదు కదా. సినిమా థియేటర్ లోకి వచ్చినప్పుడు, ఆ సినిమా థియేటర్ లో తీస్తున్నప్పుడు సినిమా థియేటర్ లో ఓనర్లు సినిమా థియేటర్ కి సంబంధించిన వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది, పైనుంచి చూస్తుంటారు. అంత ఈజీ కాదు పైరసీ తీయడం అనేది. మొబైల్ ఎక్కడ పెట్టి తీస్తున్నా ఇప్పుడు డిటెక్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే బ్లాక్ కదా మొత్తం అంతా. మరి రికార్డ్ అయ్యేటప్పుడు ఈజీగా రికార్డ్ అయిపోతుంది, ఈజీగా దొరికిపోతారు. అది ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు కాదు. అయితే ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ ఏం తయారైందంటే, ఈ ఫిలిం యూనిట్కి సంబంధించిన వాళ్ళే ఎక్కడో ఆన్లైన్లో వేసేసి, ఫారం నుంచి ఆన్లైన్లో వేయించేసి, చూసారా ఇది మొత్తం పైరసీ అయిపోయింది, ఇదంతా వాళ్ళు చేసేది అండి. ఎవరు కూడా, ఎందుకంటే ఇట్లా ఇది ఒక స్టెంటింగ్ డ్రామా. ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఫారం నుంచి చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళు పంపించేది అవన్నీ. మీరు ఒకసారి ఆ కంటెంట్ ఒకసారి చూడండి, ఆ వీడియోస్ ఒకసారి చూడండి, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఒరిజినాలిటీ ఎలా వెళ్తుందంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక సంస్థ నడుపుతున్నారు, నేను ఒక సంస్థ నడుపుతున్నాము, రైట్? మనకు తెలియకుండా డేటా బయటకు వెళ్తుందా? అంటే పైరసీ జరగకపోయినా ఇంత కలెక్ట్ చేస్తుంది సినిమా అని అందరిని నమ్మించడానికే. అంతే కదా మరి. అంటే అలా ఆ రేంజ్ లో ఉందని వైబ్ తీసుకెళ్తే, ప్రొజెక్షన్ లోకి తీసుకెళ్తే ప్రజలు అబ్బా ఇదేదో బాగుంది కదా, చలో పదం మనం కూడా, అంటే ఒక చిన్న కామన్ ఒక సెన్స్ ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆ సెన్స్ ని క్రియేట్ చేసినప్పుడు జనాలు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాం, మనం కూడా స్కూల్ నుంచి వచ్చాం, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాం, ఇంటర్మీడియట్ కూడా చదువుకొని వచ్చాం. ఒక ఫ్రెండ్ సినిమాకి వెళ్ళాడంటే వాడు వచ్చి ఏం చెప్తాడు, అరే నువ్వు చూడలేదా షో అంటాడు. వాడు ఏమంటాడు, వీడు వేస్ట్ వీడు చూడరా అంటే, వాళ్ళు కించపరిచే విధంగా వాడు చూసేసి ఏం చెప్తాడు, వీడికి అనిపిస్తుంది అయ్యో నేను కూడా చూడాలేమో. ఆతృత. ఈ ఆతృతలో నష్టపోయేది ఎవరు? ఆతృతలో నష్టపోయేది ఒక సామాన్యుడు. ఆ సామాన్యుడు ఎలా నష్టపోయాడు? నీకు సంబంధించిన ఒక ఫ్యాను నీ సినిమా అతనికి దూరం ఉండొచ్చు, అతను తీసుకోండొచ్చు, కానీ దాని వల్ల నష్టపోయింది ఎవరు? నువ్వు అతను అలా ట్రైన్ చేస్తావు. ఆ ట్రైన్ సైకలాజికల్ డిజార్డర్ వల్ల వీడిని ఇట్లా ట్రైన్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు? సరే ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య కూడా ఫ్యాన్స్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, నేను కామ్గా ఉన్నాను, నేను సైలెంట్ గా ఉన్నా కూడా మీరు కొట్టాల్సిన దెబ్బ తిరిగి కొట్టండి అన్నట్టుగా ఆయన మాట్లాడిన దానికి కూడా ఏదో సంథింగ్ రచ్చరావిడి లేపుతున్నారనే అభ్యోగం వ్యక్తం అవుతోంది ప్రధానంగా. అది ఏంటది? అది అంటే బుద్ధి బుర్ర ఉన్న, ఏ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్న, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న పోస్ట్ లో ఉన్న ఒక పర్సన్ బహిరంగంగా అలా చెప్తే అసలు కాస్త సెన్స్ ఉందా ఆయనకి? అంటే ఇప్పుడు బహిరంగంగా కాదు. ఇప్పుడు నేనున్నానండి, ఈ రోజు నేను రోడ్డు మీదకి వెళ్ళేసి వాడిని కొట్టండ్రా, చెయ్యండ్రా, పీకండ్రా అంట, నా మీద కేసు పెట్టరా? సార్ ఆయన వినండి, పెడతారా?
సార్. మరి అతని మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ తర్వాత నువ్వు ఏ భావనలో అన్నావు ఏ భావనలో అనేది పక్కన పెట్టు, నిన్ను అన్నావు అని చెప్పేసి అని ఇన్స్పైర్ అయ్యి నిన్ను ఫాలో అయ్యి వేరే వాడు పోయి దాన్ని వైలెన్స్ చేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా కన్నా అక్కడికి వచ్చిన సినిమా హీరోగా మాట్లాడటం. బాస్ ఇక్కడ ఒకటే, నువ్వు సినిమా వచ్చావా ఇంకోటి వచ్చావా కాదు, యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో నువ్వు ఉన్నావా లేదా అనేది క్వశ్చన్. నువ్వు యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 24/7 రౌండ్ ద క్లాక్ నీకు పోస్ట్ ఉంటుంది, అది ఎక్కడికి పోదు. నీ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద పడుతుంది, సమాజం మీద పడుతుంది, గవర్నమెంట్ మీద పడుతుంది. నిన్ను ఒకవేళ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిన్ను ఒక ఐకానిక్ గా తీసుకొని నిన్ను ఫాలో అయ్యి అందరూ పోయి రేపు రోడ్డు మీద కొడితే ఎవరు తీసుకుంటాడు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? అయినా కూడా సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఆంధ్ర ప్రజలకు సంబంధించి నాకు ఇప్పటికీ ఆ లాజిక్ అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో డబ్బులు తగ్గించిన సామాన్యుడు కూడా వెళ్ళి సినిమా చూడాలనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎక్కువ రేట్లు పెడుతున్నారనో తగ్గించి దాన్ని నియంత్రించారు కదా. బట్ ఆంధ్ర ప్రజలు దాన్ని ఎందుకు సార్ దాన్ని ఎందుకు ఆలోచించకుండా? ఆంధ్ర ప్రజలు కాదండి, మీరు ఇక్కడ మళ్ళీ అదే గమనించండి. ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా తిరిగి మీకు రోడ్డు మీదకి వచ్చేసి ఏమైనా ధర్నాలు చేశారా? ఓన్లీ మీడియాలో సోకాల్డ్ మీడియా ఛానల్స్లో వాళ్ళు ప్రొపగేట్ చేసి ప్రొపగండా చేసి కొంతమంది ప్యానలిస్టులని అదే పనిగా, ఇప్పుడు నాలాంటి ప్యానలిస్టులు ఎందుకు పిలవరు చెప్పండి? న్యూట్రలిస్ట్ ప్యానలిస్ట్ ఎందుకు పిలవరు? అంటే వాళ్ళకి అగేనెస్ట్ చెప్తే ఇంకొకరికి రుద్దేస్తారు, వాళ్ళకి ఫర్ చెప్తే ఇంకోలా చూసుకుంటారు. సో ఇక్కడ ప్రజలు ఎవరు రోడ్డు మీదకి రాలేదు, కొంతమందిని వాళ్ళు సెట్ ఆఫ్ మెంబర్స్ ని పెట్టుకొని వాళ్ళు రుద్దించారు. చూసారా, టికెట్లు నిజంగానే కక్షపూరితంగా చేశారు, ఆ సినిమాని నడ్డి విరగొట్టడానికి చేశారు. ఎందుకయా నడ్డి విరగొడుతుంది నాకు అర్థం కాలేదు. మీరు సినిమా వాళ్ళకి అందరికి ఏం పని బాట లేకుండా రాలేదు కదా, మీరు ప్రాఫిట్ తీసుకోవడం కోసం కదా వచ్చారు. మీరు ప్రాఫిట్ వస్తే మన ప్రజలకు ఇస్తారా? మీ దగ్గర వేల కోట్ల రూపాయలు వస్తే అసలు బ్లాక్ మనీ ఎక్కడైనా ఉంది అంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నేను చెప్తాను ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఆయన నిజంగా అంత నీతివంతుడు, అంత మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన లా అండ్ ఆర్డర్ లా బైండెడ్ సిటిజన్, నేను అన్ని చట్టానికి తగ్గట్టుగా నేను చేస్తాను, నేను నీతుని నేను సూక్తులని చెప్తాడు కదా ఆయన. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ పవన్ కళ్యాణ్ కి, నీ సినిమాకి సంబంధించిన ట్రాన్స్పరెంట్ గా రికార్డు బయటపెట్టు, బ్యాలెన్స్ షీట్ ని బయటపెట్టు, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన పీఎన్ఎల్ ని బయటపెట్టు, ప్రజలకు ముందర పెట్టు. ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎంత బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగాయి, నువ్వెంత రెమ్యునరేషన్ తీసుకున్నావు, నువ్వెంత స్పెండ్ చేసావు టైము, ఆ టైంకి స్పెండ్ చేసిన డబ్బులు ఎవరెవరికి ఎక్కడెక్కడ పంచారు, ఎక్కడెక్కడ మీరు లగ్జరీస్ ఖర్చు పెట్టుకున్నారు, తీయండి మొత్తం ముందు బయట పెట్టండి. పెట్టగలుగుతారా? నేను ఎందుకంటున్నా, వేరే ఇంకో హీరోతో అడిగారు, యు ఆర్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యు ఆర్ మిస్యూజింగ్ ఆఫ్ యువర్ ఆఫీస్, యు ఆర్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్, యు ఆర్ మిస్యూజింగ్ ఆఫ్ ద చైర్. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి ఈ అంశం ప్రధానంగా? ఒకటి, ఇందులో అయితే డెఫినెట్ గా ఆయనకి బర్తరఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు బర్తరఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? బర్తరఫ్ అంటే ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. బర్తరఫ్ అంటే ఈయనను ఎక్స్పెల్ చేయడం, మినిస్ట్రీ నుంచి తీసేయడం. అది సాధ్యమవుతుంది? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే కరప్షన్ అక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోయింది. వన్స్ ఏసీబీ ఒకసారి ఈయన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద రిపోర్ట్ తయారు చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ చీఫ్ మినిస్టర్ తెలిసి కూడా యాక్షన్ తీసుకోలేదంటే చీఫ్ మినిస్టర్ మీద గవర్నర్ కి కంప్లైంట్ చేస్తారు, ముందు చీఫ్ మినిస్టర్ కూడా తీసేయండి అని చెప్పేసి. ఎందుకంటే తప్పును తెలిసిన తర్వాత కూడా చీఫ్ మినిస్టర్ ఇంకా కొనసాగిస్తున్నాడు అంటే చీఫ్ మినిస్టర్ కూడా దాంట్లో ఎంతో కొంత బెనిఫిట్ ఉందని అర్థం.